నకిలీ మద్యం. నకిలీ మద్యం తయారు చేసేకి కంపెనీలు పెట్టి ఎంప్లాయీస్‌ని రిక్రూట్ చేసి చేయించడం నిజంగా క్లయింట్స్‌ని పెట్టుకొని వైన్ షాపులు, బెల్ట్ షాపులు, డాబాలు అద్భుతమయ్యా! ఈ సంపద సృష్టి క్రియేటివిటీ మాత్రం ఎంత అధికారంలో అంటే మాత్రం ఇంత బరి తెగించి కంపెనీలు పెడతారా నకిలీ మద్యం కోసం. అదే అంతర్జాతీయ బ్రాండ్‌ల సీసాలు, లేబుల్స్ అన్నీ తయారు చేసి దాంట్లో నింపి ఎంతమంది ప్రాణాలు దెబ్బతీశారయ్యా! ఎంతమంది లోపల భాగాలు కుచ్చిపోయి ఉంటాయో పాపం తాగిన వాళ్ళవి. ఈ క్రమంలో అధికార పార్టీగా అకౌంటబిలిటీ ఫీల్ అవ్వాల్సిన వాళ్ళు ఆ నియోజకవర్గానికి టీడీపీకి ఇన్ఛార్జ్‌గా ఉన్న అతన్ని సస్పెండ్ చేసి అంతకుముందు ఆయన వైసీపీలో ఉండే ఈయన కోవట్టు వైసీపీలో ఉండి కోవట్టే నకిలీ మద్య తయారు చేసే కంపెనీ పెట్టి మీ ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చేకొచ్చిండా. మరి మీరేం చేస్తున్నారు ప్రభుత్వం? అన్నీ అసలు ఇంత చిల్లర మాటలంటే అధికారంలో ఉండి ఏంటివి ఇవంతా. పైగా తెలుగుదేశం పార్టీ వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్‌లోనే ఇటువంటి పోస్టులు పెడుతూ పోతున్నారు. ఆ అడ్మిన్ ఎవరో కానీ మొత్తం మీద టీడీపీని ముంచేస్తారు. అదే కనిపిస్తుంది. అయితే దీని మీద ఎంపీ మిథున్ రెడ్డి గారు కూడా స్పందించారు. వైసీపీలో ఉండి టీడీపీలో పోయిన వాళ్ళందరూ కనుక కోవట్టులే అయితే మంత్రి రాంప్రసాద్ రెడ్డి, పార్థసారథి, రామనారాయణ రెడ్డి వీళ్ళు ముగ్గురు కోవట్టులే. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దగ్గర నుంచి లావు శ్రీకృష్ణదేవరాయల దగ్గర నుంచి మరి వీళ్ళందరూ కనుక కోవట్టులే. తన నీడని నమ్మడు చంద్రబాబు. కోవట్టులంట కనీసం బుద్ధైనా ఉండాలి, ఏం మాట్లాడతారో తెలియదా అని చెబుతూ ఎక్కడ చూసినా నకిలీ మద్యమనే పట్టుబడుతుంది. భారీగా డంపులు దొరుకుతూ ఉన్నాయి. దీన్ని అకౌంటబిలిటీ ఫీల్ అయ్యి జెన్యున్గా విచారణ చేయాల్సిన వాళ్ళేమో రాజకీయ బురద జల్లుతూ ఉన్నారు. కాబట్టి ఈ పోలీసులు రాష్ట్ర పరిధిలో ఉన్న విచారణ సంస్థలు ఇవి విచారణ చేస్తే నిజాలు నిగ్గుతేలో ప్రజల ప్రాణాలతో చెలగాటమడే విషయం కాబట్టి దీన్ని సిబిఐకి ఇవ్వాలి, సిబిఐతో విచారణ చేయించాలని చెప్పి మా డిమాండ్ అంటూ మిథున్ రెడ్డి గారు తెర మీదకు సిబిఐ విచారణ డిమాండ్ తీసుకొని వచ్చారు. ఇంట్రెస్టింగ్ నిజమేగా. అధికారాన్ని నడుపుతున్న వాళ్ళు ఇంకేదో చిల్లర మాటలు మాట్లాడుతూ పోతూ ఉన్నారు. మరి జెన్యున్గా ఇటువంటివి ఎట్లా కంట్రోల్ చేస్తారు వాళ్ళు? ప్రజల ప్రాణాలను వాళ్ళ ఆరోగ్యాన్ని ఎట్లా కాపాడతారు? కాబట్టి ఇది సిబిఐతో విచారణ జరిపించండి అన్నది వైసీపీ ఎంపీ డిమాండ్. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ డిమాండ్ను మరింత ముందుకు తీసుకెళ్లే ఆ సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మరొకరిద్దరు వైసీపీ ఎంపీలు ఈరోజు రేపు కేంద్రంలో కాన్సర్న్ మినిస్టర్లను కూడా కలిసి ఇది మొత్తం వ్యవహారం మీద లోతైన విచారణ కావాలి అని, సో ఢిల్లీ లెవెల్లో దీని మీద డైరెక్ట్గా రిప్రజెంటేషన్స్ ఇచ్చిన ఆశ్చర్యం లేదు, సిబిఐ విచారణ జరిపించాలి అని చెప్పి. వెరసి మొత్తం మీద నకిలీ మద్యంలో అయితే ఏమంటారు వేరే వాళ్ళకి అట్లా ఏమన్నా కాసింత మసిబుద్దామని పాలక తెలుగుదేశం పార్టీ ప్రయత్నాలు చేసినా కూరుకుపోయారు. అసలు పట్టి పైకి లాగడానికి ఒక వెంట్రుకు కూడా దొరకనంత లోపల కూరుకుపోయారు వీళ్ళు ఇటువంటివి. సో జెన్యున్గా విచారణ చేయడం ఒకటే వీళ్ళ ముందున్న మార్గం. అది వేస్తే ప్రజలు నమ్ముతారేమో కొంతవరకు. ఆయన లేదు అంటే దీని చుట్టూ ఏదైనా రాజకీయ డ్రామా ఆడితే పై స్థాయి వరకు ఎవరి వాటా ఎంత అని జనాలు మాట్లాడుకుంటారు. పై స్థాయి వరకు ఎవరి వాటా ఎంత అని మాట్లాడుకుంటారు. కాదు నిజంగానే ప్రజల ప్రాణాల మీద వాళ్ళ ఆరోగ్యం మీద ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సిబిఐకి ఇవ్వాలి. మరి సిబిఐకి ఇచ్చి లోతైన విచారణ జరిపించాలి. చూడాలి దీన్ని ఎక్కడికి పోయి ముగిస్తారు. కల్తీ మద్యాన్ని, నకిలీ మద్యం, కల్తీ కూడా కదా నకిలీ. ఒరిజినల్ మద్యంలో అంతో ఇంత కలిపితే కల్తీ అవుతుంది, పూర్తిగా నకిలీ మద్యం. అమ్మ ఏం క్రియేటివిటీ అయ్యా నిజంగా. కంపెనీలు పెట్టారు ఆ నకిలీ మద్యం తయారు చేసి, క్లయింట్లతో టైప్లు పెట్టుకున్నారా దాన్ని సరఫరా చేయడం కోసం. వరరే అద్భుతమయ్యా మీరు.